పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరిప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతట అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. పరిశుద్ధమైన సమయంలో మనమందరము కళ్ళను మూసుకొని శిరములు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా ప్రభువా మమ్మలను మీ యొక్క రెక్కల నీడలో, మీ యొక్క సన్నిధిలో ప్రభువా కాచి కాపాడినందుకు మీకు వేలాది కృతజ్ఞత స్తుతి స్తోత్రములు తండ్రి. రాబోయే రోజులు దీవించండి ప్రభువా. మీ యొక్క అపారమైన కృపలో ప్రభువా మమ్మల్ని భద్రపరచండి తండ్రి. ఈరోజు క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమాన్ని ప్రభువా మరి చూస్తూ ఉన్న, వీక్షిస్తూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ క్రీస్తు సందేశం కార్యక్రమం ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మరింతగా ఆత్మీయంగా బలపరుస్తూ మీ యొక్క కృపలో, మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా నిత్యము సంరక్షించి కాచి కాపాడమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము నూతన హృదయం. మనము ఈ నూతన సంవత్సరములో ఈ యొక్క మొట్టమొదటి ప్రారంభ నెలలో దేవునికి మన కుటుంబాలను, మన బిడ్డలను, మన వ్యక్తిగత జీవితములను సమర్పించుకోవాలి. ఎందుకంటే ప్రభు మన మధ్యన ఒక నూతనమైన కార్యమును, ఒక గొప్ప కార్యమును దేవుడు చేయబోతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనంలో మనమందరము ధ్యానిస్తూ ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులతో అతని మందిర ద్వారమున ప్రవేశింపుడు, స్తుతి గీతములతో దేవాలయ ఆవరణ అడుగుడు, ఆయనకు వందనములు అర్పింపుడు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, గడిచిన కాలం నుంచి ఈరోజు వరకు కూడా దేవుడు మనలను, కుటుంబాలను, బిడ్డలందరినీ కూడా నిత్యము కాచి కాపాడుతూ ఉన్నారు.
కాబట్టి దేవుడు చేసిన అనేక మేలులకు వందనములు మనము సమర్పించుకుంటూ ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన హృదయముతో నూతనమైన ఆలోచనలతో దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇస్తూ దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇస్తూ దేవుణ్ణి మనమందరము కూడా అంటి పెట్టుకొని జీవిస్తూ ఈ జనవరి మాసం నుండి మనమందరము కూడా ముందుకు వెళ్ళాలి. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1-2 వచనంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. దావీదు మహారాజు మరి యెహోవా దేవుణ్ణి దేవాదేవుణ్ణి సన్నతిస్తూ స్తుతిస్తూ ఉన్నారు. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, ప్రభువు చేసిన ఉపకారములను వేరిని మరువకము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు మన జీవితంలో ఎప్పుడు కూడా ఉపకారములు జరిపిస్తూ మనము వాటిని మరిచిపోకుండా ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనము అంటి పెట్టుకుని జీవించటంలోనే ఉంది ఆ గొప్ప మాధుర్యము, సంతోషము. ప్రియ దేవుని బిడ్డ, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం మనం ధ్యానిస్తూ ఉన్నాము. నేను ద్రాక్షావళిని, మీరు కొమ్మలు, ఎవడో నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును, ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. దేవుణ్ణి మనం అంటి పెట్టుకుని జీవిస్తూ ప్రభుని మీద మనం భారం వేసి ముందుకు వెళ్ళాలి. దేవుడు లేకపోతే మన జీవితం శూన్యం. ప్రభువే మన జీవితంలో లేకపోతే మన జీవితము వ్యర్థము. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి మనం అనుకోవచ్చు, మనం జ్ఞానవంతులం, నాకు సిరి సంపదలు ఉన్నాయి, నాకు జ్ఞానం ఉంది, నాకు నైపుణ్యం ఉంది, టాలెంట్స్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, నేను బాగా చదువుకున్నాను, గొప్ప ఉద్యోగిని, బాగా అధికారంలో ఉన్నాను, ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, గొప్ప హోదాలో ఉన్నాను అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, అవన్నీ కూడా నీకు ప్రభు ఇచ్చినవే. అధికారమైన, సిరి సంపదలైన, పేరు ప్రఖ్యాతులైన, హోదా అయినా అవన్నీ కూడా ప్రభువు నీకు ఇచ్చిన అనుగ్రహం ఫలమే. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని కంటే ముందుగా, దేవుని కంటే గొప్పగా మనం ఎప్పుడు కూడా ముందు ఉండలేం. ప్రభువే మన రక్షణ కోటయు, ప్రభువే మన రక్షణ దుర్గము. కాబట్టి దేవునికి మన జీవితంలో మొట్టమొదటి అమూల్యమైన స్థానాన్ని ఇస్తూ మనమందరము కూడా ముందుకు కొనసాగాలి. మనము హీరో అనుకుంటే సరిపోదు ప్రియమైన దేవుని బిడ్డ. మరి మనము గొప్పవారం అనుకుంటే సరిపోదు. చూడండి, జీరోగా ఉన్న నిన్ను ప్రభు లేవనెత్తగలరు. జీరోగా ఉన్న నిన్ను గొప్ప హీరోని కూడా ప్రభు చేయగలరు. అనగా ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, తలంపు ఏమిటంటే, ఈరోజు నీ దగ్గర ఏమీ లేదని బాధపడుతున్నావా? నీ దగ్గర ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? ఈరోజు నీ దగ్గర సిరి సంపద లేదని బాధపడుతున్నావా? ఈరోజు నీ దగ్గర హోదా లేదని బాధపడుతున్నావా? కానీ పేదరికంలో ఉన్న నిన్ను, తక్కువ స్థాయిలో ఉన్న నిన్ను ప్రభు తలస్తే గొప్ప స్థాయికి, గొప్ప కార్యములను దేవుడు నీ జీవితంలో జరిపించగలరు. అటువంటి గొప్ప విశ్వాసము ఈరోజు మనకు కావాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే దేవుని మీద మనం భారం వేసి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనము దేవునికి ప్రత్యేకమైన బిడ్డలం. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 4-5 వచనంలో మనం ధ్యానించినట్లయితే, ప్రభు నీ కార్యములు ఎంత ఘనమైనవి, నీ ఆలోచనలు ఎంతో లోతైనవి. మరి ప్రభుని యొక్క ఆలోచనలు, ప్రభుని యొక్క సంకల్పము, ప్రభుని యొక్క గొప్ప ప్రణాళిక ఈరోజు మన జీవితంలో జరగాలంటే ఈరోజు మనము ఒక నూతన హృదయాన్ని, నూతనమైన ఆలోచనను, నూతన మనస్తత్వాన్ని ఈరోజు మనం కలిగి జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మీద మాత్రమే భారం వేసుకుంటూ ప్రభుని అంటి పెట్టుకుని జీవిస్తూ ప్రభుని మనమందరము కూడా మరి ఆయన యొక్క పాదపీఠ సన్నిధికి, రక్షణ దుర్గములో మనమందరము కూడా ఉంటూ మనం ముందుకు కొనసాగాలి. కావున ప్రియమైన సహోదరి సహోదరురా, మరి పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము.
ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. దేవుడు మనందరికీ ఒక గొప్ప వాగ్దానాన్ని, గొప్ప ప్రణాళికను, గొప్ప మాటను ఈరోజు ఇస్తూ ఉన్నారు. ఆయన మిమ్మల్ని గూర్చి శ్రద్ధ వహించును. మనమంటే దేవునికి ఎంతో ఇష్టం. దేవుని రూపంలో సృజింపబడిన మనము, మన మీద ఆయనకి ఎంతో మిక్కుటమైన ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే మనం చూస్తూ ఉన్నాం, ఆయన మిమ్మల్ని గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. మన బరువును, మన భారాన్ని ప్రభుని మీద మోపి మనమందరము కూడా ముందుకు కొనసాగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ నూతన హృదయాన్ని మనమందరము కూడా కలిగి జీవించాలంటే దేవుడు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభువుని అంటిపెట్టుకుని జీవిస్తూ ఇంకా మనము ఆత్మీయ జీవితంలో ముందుకి అడుగులు వేస్తూ మనమందరము కూడా విశ్వాసము కలిగి జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము, ప్రార్థన, ప్రేమ, సేవ ఇటువంటి దైవరాజ్యపు విలువల ప్రకారము, దైవరాజ్యపు సుగుణాల ప్రకారము మనమందరము కూడా మరి అలవరుచుకుని జీవిస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు మనమందరము కూడా అడుగులు వేయాలి. పునీత పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. మేము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తుకు తగిన విధముగా జీవింపుడు అని ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇదిగో నీవు ఒక నూతనమైన హృదయాన్ని, ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభువు మనల్ని పిలిచిన నాడు దేవుడు ఏర్పరిచిన అంతస్తు ప్రకారముగా మనం జీవించాలి. ఆ పిలుపులో ఉన్న మాధుర్యాన్ని, ఆ పిలుపులో ఉన్న పరమార్థాన్ని, ఆ పిలుపులో ఉన్న గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉండాలి. కనుక మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట చూస్తూ ఉన్నాం. ఎవరు అంటే కన్యా స్త్రీ. మత్తయి వార్త 15వ అధ్యాయము 28వ వచనంలో మనము కన్యా స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూస్తూ ప్రభువుతో సంభాషణ ద్వారా ఆమె పొందిన గొప్ప మేలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు చివరిలో కన్యా స్త్రీతో అంటున్న మాట, అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరినది. ప్రభువు కన్యా స్త్రీ విశ్వాసాన్ని చూసి ప్రశంసిస్తూ ఉన్నారు. అదే ప్రభు ఈరోజు మన విశ్వాసాన్ని సంఘంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ దంపతి జీవితంలో ఉన్న మరి అందరి విశ్వాసాన్ని చూసి ప్రభు ఈరోజు ప్రశంసించాలి. ఇదిగో నూతన హృదయాన్ని నువ్వు కలిగి జీవించాలంటే, నూతన మనస్తత్వాన్ని కలిగి అవలంబించాలంటే ఈరోజు నిన్ను నీవు ప్రభునికి అర్పించుకుంటూ, ప్రభునికి సమర్పించుకుంటూ ఒక నూతనమైన మార్గములో నూతనమైన కార్యము నీ జీవితంలో జరగాలి అంటే ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మనమందరము కూడా మంచి విశ్వాసాన్ని, పరిపూర్ణమైన విశ్వాసాన్ని, నిండైన విశ్వాసాన్ని, సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి జీవిస్తూ ముందుకు వెళ్ళాలి. పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో మనమందరం ధ్యానిస్తూ ఉన్నాము. ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడలా అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించిపోయినది, నూతన జీవితానికి మనము నాంది పలకాలి.
క్రీస్తునందు ఉండాలి. ఇదిగో ఎప్పుడైతే ప్రభుని నీ జీవితంలో ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే ప్రభునికి నీ జీవితంలో స్థానాన్ని ఇస్తావో, ఖచ్చితంగా అప్పటిదాకా పాత జీవితముతో, అప్పటిదాకా అసూయ, క్రోధము, ద్వేషముతో నిండి ఉన్న నీ జీవితంలో ఆ పాత జీవితం గతించిపోయి ఒక నూతనమైన జీవితము, ప్రేమ, సోదరభావం, సఖ్యత, ఐకమత్యము, ఇటువంటి దైవరాజ్యపు విలువల ప్రకారముగా నూతనమైన ఈ హృదయాన్ని మనం కలిగి అవలంబిస్తూ పునీత పౌలు గారు చెప్పిన మాటలను కూడా మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. పునీత పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనంలో ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. కనుక మీ పూర్వ జీవితము పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును మనము ధరింపుడు. నూతనమైన స్వభావాన్ని మనం అందరము కూడా ధరించాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, మన రక్షణ కోటయు, మన రక్షణ దుర్గము ప్రభుని మీద మనము భారం వేస్తూ, ప్రభుని మనమందరము కూడా అంటిపెట్టుకుని జీవిస్తూ, మనమందరము కూడా నూతన మనస్తత్వాన్ని అవలంబించాలి, నూతన మనస్తత్వాన్ని ధరించాలి. ఇదిగో మనం అనేక పనులు చేస్తూ ఉంటాం, అనేక పనులతో సతమతమవుతూ ఉంటాం, మనం అనేక కార్యములు చేస్తూ ఉంటాం, గొప్ప గొప్ప కార్యములు చేస్తూ ఉంటాం, అనేక పనులు చేస్తూ ఉంటాం. కానీ మనము చేస్తున్న ప్రతి పనిలో దేవుణ్ణి తలంచుకుంటున్నామా? మనము చేస్తున్న ప్రతి పనిలో ఆయన చిత్తం ఏమిటో అని గ్రహిస్తూ ఉన్నామా? దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్తున్నామా? లేదా నాకే అంతా తెలుసులే, నేనే గొప్పవాణిలే, నేనే గొప్ప జ్ఞాని అనుకుంటూ అహంభావంతో ముందుకు వెళ్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ అహంభావంతో ముందుకు వెళ్తే నీ ఆత్మీయ జీవితంలో పడిపోయే ప్రమాదం ఉంది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఖచ్చితంగా పడిపోతావేమో. కానీ నువ్వు దేవుని మీద భారం వేసి నూతన హృదయాన్ని, నూతన మనస్తత్వాన్ని కలిగి జీవిస్తూ ప్రభుని నువ్వు ధరించినప్పుడు, క్రొత్త స్వభావాన్ని మనం ధరించినప్పుడు, నూతన మనస్తత్వాన్ని మనం కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా మనకు విజయము, మనకు ఆనందము, మనకు సంతోషము మన వెంట ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి యెహోషువ గ్రంథం మనం చూసినట్లయితే యెహోషువ మరి అలాంటి ఇజ్రాయెల్ ప్రజలతో తెలియజేస్తూ ఉండగా యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో మిమ్ము మీరు పవిత్రపరచుకొనుడు, ఎందుకనగా రేపు యావే మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ప్రియమైన దేవుని బిడ్డ, మిమ్ము మీరు పవిత్రపరచుకొనుడు, ఎందుకనగా రేపు యావే మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ప్రభుని యొక్క అద్భుత కార్యములు మన జీవితంలో జరగాలంటే మనమందరము కూడా మనము చేసిన పాపాలకి పశ్చాత్తాపపడుతూ నూతనమైన హృదయాన్ని కలిగి జీవించాలంటే పశ్చాత్తాపపడుతూ మళ్ళీ మనము పరిశుద్ధపరుచుకోవాలి. మన శిరస్సు నుండి అరికాల వరకు మళ్ళీ మనము శుద్ధులను గావించుకుంటూ ప్రభుని యొక్క దివ్య ప్రేమ ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా మనమందరము కూడా పరిశుద్ధులుగా పరిణింపబడ్డాము. మనమందరము కూడా ప్రభుని యొక్క మరి కృపా అనుగ్రహ ఫలం ద్వారా మనమందరము కూడా పాపము నుండి పుణ్య జీవితానికి, చీకటి నుండి వెలుగైన జీవితానికి నడిపించబడ్డాము. ప్రియమైన సహోదరి సహోదరులరా, కాబట్టి ఒక నూతనమైన కార్యము మరి మన జీవితంలో జరగాలంటే పరిముఖ్యముగా అద్భుత కార్యములు ప్రభుని చేత మరి మన జీవితంలో జరిపించబడాలంటే ఈరోజు మనం చేసిన పాపములకు పశ్చాత్తాపపడుతూ మళ్ళీ మనము పవిత్రీకరించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇంకా మనము లోతుగా ధ్యానించినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనంలో చూస్తూ ఉన్నాము. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు, ప్రాత సంఘటనలు తలంచుకోనక్కరలేదు. ఇప్పుడు నేను ఒక నూతన కార్యము చేసేదను, అది తక్షణమే జరుగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మీ మధ్య ఒక నూతన కార్యము చేసేదను, అది తక్షణమే జరుగును. కాబట్టి మరి ఈ నూతనమైన సంవత్సరంలో
దేవుని మనం అంటిపెట్టుకుని జీవిస్తూ మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సహాయాన్ని, అమ్మ యొక్క విజ్ఞాపన ప్రార్థనా సహాయాన్ని మనము కోరుకుందాం. సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థన బల సహాయాన్ని, వారి మధ్యస్థ ప్రార్థన మనం కోరుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపా అనుగ్రహ ఫలము ద్వారా ఈ నూతన సంవత్సరం అంతా కూడా ప్రభు మన కుటుంబాలను, మన సంఘాన్ని, మన వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదిస్తూ ప్రభువు మనందరికీ ఇస్తున్న గొప్ప వాగ్దానాన్ని స్వీకరించుకుంటూ ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నేను మీ అభివృద్ధిని కోరుదును, నేను మీ కొరకై బంగారు భవిష్యత్తును ప్రసాదించునన్న దేవుని గొప్ప వాగ్దానాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ప్రభుని మీద మనం భారం వేసి ప్రభుని అంటిపెట్టుకుని జీవిస్తూ ప్రభుని మనమందరము కూడా మన హృదయాల్లోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. దేవునికి మనం మొట్టమొదటి స్థానాన్ని ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇస్తూ మనమందరం ముందు కొనసాగుదాం. మన యొక్క తలంపులను, మన వ్యక్తిగత కోరికలను, మన యొక్క ఉద్దేశములను ప్రభువు నెరవేర్చాలని కోరుకుంటూ దేవుణ్ణి సదా అంటిపెట్టుకుని జీవించుదాం. తద్వారా దేవాదేవుడు మనలను, కుటుంబాలను దీవించి సదా కాచి కాపాడనుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని దీవించి కాచి కాపాడనుగాక. ఆమేన్.